గురూజీ, నిన్నటి కార్యక్రమంలో కుటుంబ విచారం గురించి తెలియజేస్తున్నారు. కుటుంబ విచారం గురించి అంటే నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నాం. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య అవుతానే నెక్స్ట్ ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు వస్తారు. పాపం భర్త, వానికి అన్నీ తెలుసు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని. ఇప్పుడు తెలిసినది కదా రూలు, ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ భర్తనే ఎత్తుకోపోయి అరెస్ట్ చేస్తారు. అది కామన్. ఎన్క్వైరీకనే తీసుకెళ్తారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది విచారణ కోసమని అన్ని చీటీలో మొత్తంగా భర్తకు మొదలే తెలుసు మొత్తం అంతా. పాపం 10 రోజులు పాపం ఎక్కడో ఉన్నాడు, మళ్ళీ వచ్చి సరెండర్ అయ్యారు. ఇది ఎంతైనా ఇంతే అని వచ్చాడు, సరెండర్ అయ్యి ఎన్క్వైరీలో చెప్పాడు. ఫస్ట్ మాట, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోంది? వాడు ఒకే మాట చెప్పాడు, స్వంత అన్నయ్యతో అక్రమ సంబంధం ఉంది. చూసారా ఎలాంటి కర్మలు జరుగుతున్నాయో? అప్పుడు అవునా రాసుకున్నారు. సరే, ఇతను బెయిల్ పైన విడుదల అయ్యారు, అంతా అయిపోయింది. ఇది తెలిసిన వెంటనే అమ్మకి గుండె నొప్పి స్టార్ట్ అయింది. అతనికి అన్నయ్య అని తెలుసు, అది స్వంతం అన్నయ్య ఇంకొక అన్నయ్య అని తెలీదు. ఇతనికి తెలుసు, ఎందుకంటే ఆమె చెప్పింది మొదలే, నాకు అన్నయ్యతో ఇలా ఇలా ఉంది, నాకు అఫైర్ ఉంది, అందువల్లనే నేను నీతో సరిగా ఉండలేకపోతున్నా, నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏమో తెలీదు అని చెప్పి అతనితో రోజు గొడవలు పడి ఇలాగే జరుగుతుంది. అతను బయట చెప్తే మర్యాద పోతుంది కదా అని చాలా బాధపడుతూ కుమిలిపోయి ఆఖరికి ఆమె చనిపోయిన తర్వాత ఇతను దూరం పారిపోయాడు. ఇది తర్వాత అమ్మ ఏం కావాలి, ఇది బయటకు రావడంగానే అమ్మ గుండె నొప్పి స్టార్ట్ అయింది. నా కొడుకు అలాంటి వాడు కాదే, దీనికి ముందు జరిగింది విచారం ఏంటి అనేది ఆలోచించింది. అప్పుడు కరెక్ట్గా పెళ్ళి కాకముందు 1 సంవత్సరం ముందు స్వంతము బావగారు కొడుకు అతను ఈమెతో మిస్బిహేవ్గా మాట్లాడడము ఇవన్నీ ఫోన్లో రికార్డ్ అయిపోయింది, ఏదో ఫోన్లో. అప్పుడు అతను బావగారు వచ్చి సొంత అమ్మకే చూపించారు, చూడమ్మా వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు అవ్వాలి, కానీ వీళ్ళది ఏదేదో జరుగుతూ ఉంది, ఇది నువ్వు మాటలు విను అంటే, అప్పుడు ఆ అమ్మాయి బాధపడి ఇది నేను వినలేను, అర్జెంట్ వివాహం చేసేయాలి అని చెప్పి బావగారే ఫోర్సబుల్ వివాహం చేశారు. కానీ అన్ని చోట్ల ప్రచారం ఏమొచ్చిందంటే స్వంత అన్నయ్య అని వచ్చింది, బావగారు కొడుకొని రాలేదు. అలా అయిన వెంటనే అతను ఏం చేశారు, ఇంకా ఇతన్ని తీసి ఏదో హెచ్చుతక్కువ అయిపోతుంది కదా అని భయపడిపోయి స్వంతం అన్నయ్య పైనే అందరికీ ఫోన్ చేసి చెప్పేశాడు, రోజు రోజు ఇలా ఉంది ఇలా ఉంది. తన కొడుకు తప్పు చేసిండేది, కానీ ఇలా కర్మ పనులు చేస్తున్నారు. చూడండి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సంబంధాలకి విలువ లేకుండా పోతున్నాయి ఈరోజు. చిన్న మిస్టేక్, ఎవరో ఆత్మహత్య చేసుకొని ఎవరో చెప్పి ఆఖరికి ఆమె కూతురు చనిపోయింది, తర్వాత ఇక్కడ ఇది ఇలా అయింది. అంటే దీని అర్థం ఏంటి? పాపాలు ఒకరు చేస్తే దాని కర్మ ఇంకొకరు అనుభవిస్తారు. దీన్ని ఇతరులు దురుపయోగం చేసుకొని ఈ కుటుంబానికే అవ్యవస్థను చేసేసి అవమానం చేస్తూ ఉంటారు. అందుకే మనం విన్నవన్నీ కూడా నిజం కాదు, ఎన్నో అబద్ధాలు ఉంటాయి. చూసేవన్నీ కూడా సత్యాలు కాదు, ఎన్నో అసత్యాలు ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా ఏది విన్నా కూడా నిజంగా అది ఆలోచించాలి మనం ఒకసారి. నిజమేనా? ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మనము ఎడ్యుకేటెడ్సే కదా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ప్రపంచంలో ఇలా ఉందా? ఉన్నవి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.